మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. గోదావరి పుష్కరాలు వచ్చినాయి. అది 2027 జూన్ 26 నుంచి జూలై 7వ తేదీ వరకు ఈ పుష్కరాలు జరుగుతాయి. పుష్కరాలంటే ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మనం పూర్వం తరతరాలుగా ఏవేవాలుగా ఏమైనా ఉంటే మొక్కులు చెల్లించుకోవటం, పాతవి ఏమైనా ఉంటే వదిలించుకోవటం, ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం ఒకటి ఉందనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా హిందూ సమాజంలో, హైందవ సమాజంలో ఏదైతే ఉన్నదో ఇది చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నట్టుగా మనం భావించవచ్చు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ పుష్కరాలకు సంబంధించి ఘాట్ల ఏర్పాటు కానీ, స్నానఘట్టాలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, తెలంగాణ రోడ్డు రవాణా సంస్థ కూడా బస్సులు వేయటం, దానికి సంబంధించి ఇప్పటికే 1000 కోట్లు కేటాయించారు. రోడ్లు వెడల్పు, గోదావరిని చాలా పొడవు ఉంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి వీలున్న చోట ఆడ చేస్తారు. గోదావరి నది పొడవున సముద్రంలో కలిసేదాకా ఉన్నది. సో ఆ విధంగా ముందుకు పోయే కార్యక్రమం ఉన్నది. సో తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ గోదావరి పుష్కరాలు ఉంటాయి కాబట్టి సో ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ, గోదావరి పుట్టిన దగ్గర నుంచి మహారాష్ట్ర నాసిక్ త్రయంబక్ నుంచి సముద్రం బంగాళాఖాతంలో కలిసేదాకా ఎవరికి వీలున్న చోట వాళ్ళు నదీ స్నానం చేస్తారు గోదావరి పుష్కర కాలంలో. అదొక ఆచారం, అదొక నమ్మకం, అదొక విశ్వాసం. సో మన హెరిటేజ్ అండ్ కల్చర్ని మనం గుర్తించుకుందాం, గౌరవించుకుందాం, ఆచరిద్దాం. ఆ విధంగా ముందుకు పోదామని తెలియజేసుకుంటా ఉన్నాను. మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.